వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలి. మల్లారపు అరుణ్ కుమార్. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314 వర్ధంతిలో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయకపోవడం దారుణం. ఏబీవీపీ బ్లాక్ జిల్లా నాయకులు కనిగుంట్ల సన్నిగౌడ్. వైఎస్ఆర్సీపీ గ్రామ సర్పంచ్ గ్రామస్తులపైన దాడి. మేమంతా సిద్ధం సభకు ప్రజల్లో అనూహ్య స్పందన లభిస్తుంది. ఎమ్మెల్సీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే హుస్నాబాద్ లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడు. గత 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకొని కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కి ఇప్పుడు రైతుల బాధ గుర్తొచ్చిందా అంటూ ఇటు కేసీఆర్ అటు బండి సంజయ్ మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీ దగ్గర చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని అభ్యర్థిస్తుంది. రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతుంది. గత వర్షాకాలంలో వర్షాలు పడలేవు. నీటి ఎద్దడి ఉంది. గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోతున్నాయి. వర్షాలు లేవు. కరువు వచ్చింది అని అన్నారు. ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటొక పక్క కేసీఆర్ గారు, ఇటొక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను. నరేంద్ర మోడీ గారు ముందట కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తుంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది. విభజన హామీలు కూడా అమలు చేయని తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు కారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ పోయినా బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు. ఎక్కడికైనా 4 నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగితే సలహాలు ఇవ్వమంటే ఎక్కడ పోయినావు? ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈరోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతవు నువ్వు ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది. దీన్ని ప్రజలు గమనించాలని కూడా కోరుతా ఉన్నాం. రాజానగర్ నియోజకవర్గం కోరుకొండ మండలం గ్రామాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి జక్కంపూడి రాజా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపులేటి బుల్లినాయుడు, దాసరి యేసు తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని ప్రచారం నిర్వహించారు. आणि मुझे रख रहा लगा
మొత్తం అందరూ మరి ఫోన్ చేయకపోతే కుదరదు కదా. అమ్మా బాగున్నారా? చూడు రావణ గారు ఎలా పెట్టారు ఎక్స్పీరియన్స్ ప్రభాస్ ఫ్రేమ్లో పడతాం. ఓకే సార్ ఏంటన్నా సరిపోద్దా లేకండి హుస్నాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక ఉద్యమకారుడు, బహుజనులకు ఆదర్శ ప్రియుడు, బహుజనుల హక్కుల కోసం ఏ విధంగా పోరాడినారో ఈ తరానికి స్ఫూర్తి. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించారు. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాల మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేమంటూ మాకంత పేరుతో కులగణన సర్వే చేపట్టాం. ఇప్పటికే 17 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. రాబోయే కాలంలో ఆర్థికంగా నిధులు ఇచ్చి సామాజికంగా ఆర్థికంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఉంటుందని అన్నారు. బాబా 5 సంవత్సరాలు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఎక్కడ కూడా ప్రజల మధ్యలో ప్రజా సమస్యల మధ్య లేనటువంటి కాబోయే మాజీ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్కి ఇప్పుడు రైతుల బాధ యాదికొచ్చింది. అటు ఒక పక్క కేసీఆర్ గారు, ఇటు ఒక పక్క ఈయన. నేను అడుగుతాను, నిజంగా మీరు దీక్ష చేసే బదులు ఈ దీక్ష ఢిల్లీలో చేయమని చెప్తాను నరేంద్ర మోడీ గారు ముందట. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది మిమ్మల్ని. ఈ రాష్ట్రంలో రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. గత వర్షాకాలంలో మన వర్షాలు పల్లె, నీటి ఎద్దడి ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది. దాన్ని కూడా కాంగ్రెస్ కరువు తెచ్చిందనే విధంగా మాట్లాడే వ్యక్తులకు కనీస జ్ఞానం కలగాలని కోరుతూ ఈ యొక్క రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం చేసే విధంగా బండి సంజయ్ దీక్ష అక్కడ చేయమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞాపన చేస్తూ ఉంది, విభజన హామీలు కూడా అమలు చేయని. తెలంగాణ విభజనను వ్యతిరేకించినటువంటి నరేంద్ర మోడీ గారి దగ్గర ధర్నా చేసి తెలంగాణకు నిధులు తీసుకురా. ఇవాళ ఓట్ల కొరకు మొన్నటిదాకా రామును ఫోటో పెట్టుకున్నారు, నరేంద్ర మోడీ ఫోటో పనిచేసిరు. మళ్ళీ ఇవాళ రైతుల మీద ముసలి కన్నీరు గారుతున్నారు. ఇవాళ కల్లాల దగ్గర మీరు వస్తారు, కల్లాల దగ్గర రైతులు కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎక్కడ పోయినా బండి సంజయ్ అని అడుగుతా ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు పొలాల బాట పట్టిండు, ఎక్కడికి పోయినా 4 నెలలు కాళేశ్వరం మునుగుతే కుంగుతే సలహాలు ఇవ్వమంటే ఎక్కడ పోయినావు. ఇలా రాజకీయాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు కరువును, రైతులను రాజకీయంగా. నేను డిమాండ్ చేస్తా ఉన్నా వీళ్ళిద్దరిని కూడా రండి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర దేశంలో ఇదే ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి సహకారం తీసుకురావడానికి మీకు చేతనైతే ప్రభుత్వాలు సహకరించి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం రమ్మని కోరుతా ఉన్నా. రాజకీయం మానుకోండి. ఈరోజు ధర్నాల పేరు మీద, దీక్షల పేరు మీద చేసేటువంటి డ్రామాలు, ఆస్కార్ అవార్డు గ్రహీతవు నువ్వు ఎట్లయినా డ్రామా ఆర్టిస్టువే. మళ్ళీ ఎన్నికలు రాగానే ఇటువంటి చేసుడు స్టార్ట్ అవుతుందని ముందే చెప్పినాం. స్టార్ట్ అయింది, దీన్ని ప్రజలు గమనించాలని కూడా కోరుతా ఉన్నాం. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘ నాయకులపై కేసులు ఎత్తివేయాలని ప్రజా సంఘాల ప్రతినిధి మల్లారపు అరుణ్ కుమార్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పోడు భూముల పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం కోర్టులో హాజరయ్యారు. అనంతరం నాయకులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక సిరిసిల్లలో ప్రజా సంఘాల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లారపు అరుణ్ కుమార్ మాట్లాడుతూ పోడు రైతుల పక్షాన నిలబడి పేదలకు పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వాలని న్యాయమైన డిమాండ్తో పోరాడిన ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయించి
భావించి కోర్టుల చుట్టూ తిప్పించడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండోసారి ఈరోజు కోర్టులోకి హాజరైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ప్రభుత్వాలే మేము పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తామని చెప్పి ఈ గిరిజనులకు దళితులకు హామీలు ఇచ్చి ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ ఫారాలు కూడా తీసుకొని ఈరోజు జాప్యం చేస్తున్నటువంటి విషయం ఈరోజు ఈ సమాజం అంతా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలని చెప్పినందుకే ఈరోజు పోలీసులు మా పైన అక్రమంగా కేసులు పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం గతంలో గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చినప్పుడు మరి గత ప్రభుత్వము మరి ప్రజా సంఘాల నాయకులపైన పోడు భూములకు సంబంధించిన ఎలాంటి కేసులున్నా ఎత్తివేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా ఈ మాపై ఉన్నటువంటి కేసులు మాత్రం ఎత్తివేసేటువంటి పరిస్థితులు లేదు. మాతో పాటు అదేవిధంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి దళితులపైన గిరిజనులపైన అనేక రకాలైనటువంటి అక్రమ కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే ఆలోచించి పోడు వ్యవసాయం చేసుకున్నటువంటి వారిపై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో పోడు భూముల హక్కుపత్రాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులపై పెట్టినటువంటి కేసులను కూడా తక్షణమే ప్రభుత్వం మా పైన తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఈ మా పోరాటాలు కేసులతో అక్రమ కేసులతో అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ పోడు భూములకు న్యాయం జరిగేంత వరకు హక్కుపత్రాలు వచ్చేంత వరకు మా న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. పింఛన్ల పంపిణీ అంశంపై చెలో సచివాలయానికి పిలుపునిచ్చిన టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుండి సచివాలయానికి వాహన ర్యాలీగా బయలుదేరిన నేతలు పింఛన్ల పంపిణీలో కావాలని చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇచ్చేలా ఆదేశించాలని సీఎస్ను కోరుకున్న టీడీపీ సెర్చ్ ఆదేశాలపై సీఈఓకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు పింఛన్లు పంపిణీ విషయంలో వైసీపీ కావాలని జప్యం చేసేలా వ్యవహరిస్తుందని టీడీపీ ఆరోపణ. ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సీఎస్ జవహర్ రెడ్డిని కోరుకున్న టీడీపీ సెర్చ్ సర్క్యులర్ సీఈఓ నిబంధనలకు విరుద్ధంగా ఉంటుందని సీఈఓకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మీడియాతో మాజీ నక్కా ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, సచివాలయ సిబ్బంది ద్వారా 2 గంటల్లో పింఛన్లు ఇవ్వవచ్చు అని కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయం చెప్తామని పీఎస్ చెప్పారు. మెసేజ్ పెట్టే మాట్లాడాను. నేను నిన్న మార్నింగే కన్సర్న్ సెక్రటరీ అడిగాను. అంటే ఇది ఏప్రిల్ కాదు కాబట్టి మార్చ్ 31 ఒక అన్ఎక్స్పీరియడ్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 ఇవ్వలేదు. లాస్ట్ టైం కూడా ఏప్రిల్ 3 నుంచి ఇచ్చాము అని చెప్పారా అజయ్ చేశాను. నేను మార్నింగ్ అడుగుతున్నాను. అక్కడ నుంచి 5 to 7 days అవుతుందమ్మా అని చెప్పాను. సో షీ వాజ్ ఇన్ సమ్ ఫ్లైట్లో ఉన్నది. పక్కన అనౌన్స్మెంట్ వస్తుంది, ఆమెకి ఏమేమి పడిందో నాకు తెలియదు. సో షీ ఇమీడియట్లీ సెడ్ దట్ చెప్పేసింది. ఇట్లా వచ్చి మాట్లాడితే క్లారిఫై చేస్తాను కదా, ఫోన్లో ఏం క్లారిఫై చేయగలను. మార్నింగ్ ఐ హ్యాడ్ ఏ మీటింగ్. సో నౌ ఈరోజు లక్కీగానే ఐ హ్యాడ్ ఆల్రెడీ షెడ్యూల్ రీసీ విత్ కలెక్టర్స్. సో మార్నింగ్ ఆ సెక్రటరీతో మాట్లాడితే ఒకసారి కలెక్టర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. బై ఈవినింగ్ విల్ బి ఇష్యూయింగ్ ఏ క్లారిటీ. ఎంత టైంలో చేస్తాము, ఏ అమౌంట్లో చేస్తాము. మా ఇంటెన్షన్ కూడా వీ డోంట్ వాంట్ పెన్షనర్స్ టు సఫర్. సో వాళ్ళకి రీచ్ ఇన్కమ్ ఉంటేనే చేయాలని ఆలోచిస్తాం. బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ళ మీద రాజకీయ కుట్రకోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితంగా రాసావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి. నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సీఎస్కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది. 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది
వారం పట్టింది 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో మీరు గుర్తులో పడొద్దు, దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించాడు. ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇటువంటి జిమ్మిక్కులు ఇలా ఎన్నికల విధానాలు, ఎన్నికల ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో, మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇలా వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం. ఇవాళ సిఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం. పెన్షన్దారులు చైతన్యవంతం చేస్తాం. ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2000 పెన్షన్ ఇచ్చాడో 3000 ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఇప్పుడు మళ్ళా పెన్షన్దారులను ఏ విధంగా రాజకీయాలకు వాడుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్ గా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఒక డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు. మేమైతే వివరంగా చెప్పాము. ఈ విధంగా చేస్తే మీరు 40 మంది నుంచి 50 మంది లోపే ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది. మీరు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఒక రోజులో పంపిణీ చేస్తామని చెప్పాం. ఆ విధంగా చర్యలు తీసుకొని సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ అయింది. ఉదయం ఎలక్షన్ కమిషన్తో వీళ్ళతో నాకు ఒక మీటింగ్ అయింది. కలెక్టర్స్తో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. అంటే ఇంటింటికి పంపిణీ చేస్తాం, వీళ్ళు ప్రాబ్లం ఏం చెప్తున్నారు? ఇంటింటికి పంపిణీ చేస్తాం, ప్రాబ్లం ఏం చెప్పాలా, చేయడానికి అభ్యంతరం లేదు. దానికి కరెక్ట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు సాయంత్రం మనసారి కలెక్టర్తో కూడా మాట్లాడి, ఉదయం ఎలక్షన్ కమిషన్తో మాట్లాడాను. వాళ్ళకి పంపిస్తా ఉన్నాం. మేము ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో కలెక్టర్స్తో కూడా మాట్లాడి మళ్ళీ చెప్తాను. అయితే మాకైతే రాజకీయ పార్టీగా మాత్రం ఇవాళ కలెక్టర్ తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ చెల్లించకపోవడం దారుణమని అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా నాయకులు కనికుంట్ల సన్నిగౌడ్ అన్నారు. సోమవారం రామకృష్ణపూర్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,800 కోట్లపై పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఉన్నాయని, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించడానికి ముందే విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని, బడ్జెట్ కళాశాలలు మూసివేత దిశగా వెళ్తున్నాయని అన్నారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా పాలసీలు రూపొందించాలని అన్నారు. 3-4 సంవత్సరాలుగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా లేనటువంటి విద్యార్థులైతే చదువుకు దూరం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ మార్చి 31 కూడా అయిపోయింది. ఆర్థిక సంవత్సరం కూడా అయిపోయింది. చాలా మేనేజ్మెంట్లకు, బడ్జెట్ కళాశాలలకు, స్కూల్ కాలేజీలకు ఇప్పటికి కూడా టోకెన్ నెంబర్ ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. అదేవిధంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలకు ఇప్పటికి కూడా బిల్లులు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం. కాబట్టి కూర్చిపెట్టి అప్పులపాలు చేసింది కొత్త ప్రభుత్వం కదా అని ఆలోచనపోతున్నాము. కాబట్టి వచ్చే విద్యా సంవత్సరంలో పైన కూడా ఈ యొక్క స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలా. బడ్జెట్ కళాశాలలు యాజమాన్యాలు దివాలా తీయకుండా, యాజమాన్యాలు నడిపించేటువంటి వ్యక్తులు ఉరేసుకొని చచ్చిపోకుండా ప్రభుత్వమే చొరవ తీసుకోవాలా. లేకపోతే స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోక ఉన్నత చదువులు చదువుకోకుండా ఇబ్బందులు పడి ఎవరైతే విద్యార్థులు చనిపోతారో ఆ విద్యార్థులకు సంబంధించి అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తాం. పరిస్థితి తీవ్రంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు ఎంపీటీసీపై అనుమానుషంగా దాడి చేయడం దారుణం. కారులో వెళ్తున్న నామలప్పపై కావాలనే దాడి చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం అయితే కోరుకునేది లేదు అన్నారు.
బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది అన్నారు. మైనార్టీలకు సంక్షేమం ఉండదని అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. పెన్షన్ అందించింది ఎన్టీఆర్ అని తెలిపారు. సంక్షేమం అభివృద్ధి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆదాయం సృష్టించే ఏకైక నాయకుడు చంద్రబాబు అన్నారు. వైజాగ్ కు జగన్ రావద్దు, వైజాగ్ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజలు శాంతియుతంగా బ్రతకాలంటే చంద్రబాబు రావాలి అని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కుల మతాలకు అతీతమైన పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. కులాలకు మతాలకు చాలా అతీతమైనది, లౌకికవాదం కలిగిన పార్టీ. బీజేపీతో ఇప్పటికీ 3 సార్లు పొత్తు కూడా మైనారిటీస్ మీద కానీ ఎక్కడ కానీ మా రూలింగ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి మీద కానీ ఎలాంటి దాడులు జరిగిన సంఘటన కానీ వాళ్ళ మీద అమానుషంగా ప్రవర్తన తీరు కానీ ఎప్పుడూ జరగలేదు. ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను ఏదో జరిగిపోతుంది, మైనారిటీలు ఇబ్బంది పెట్టేస్తారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అది నిజం కాదు. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీ బెవరేజెస్ లిమిటెడ్ తాకట్టు పెట్టి ఎలాగైతే 20 ఏళ్ళకు వచ్చే ఆదాయం మీద లోన్ తీసుకునిందో అదేవిధంగా మటన్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి, బెవరేజెస్ కార్పొరేషన్ లాగా ఆంధ్రప్రదేశ్ మటన్ కార్పొరేషన్ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని ప్రొజెక్ట్ చేసి దాన్ని ఒక 25 ఏళ్ళ లోన్ తీసుకోవాలనే ప్రయత్నం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ప్రజలందరూ కూడా దాని మీద తిరుగుబాటు చేసి మనోభావాలు అందరూ కూడా వ్యతిరేకంగా వ్యక్తీకరిస్తే దాన్ని వెనుకడుగు వేయడం జరిగింది. కాబట్టి మైనారిటీ అందరూ కూడా గుర్తించాలి ఈ విషయాన్ని. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా వృత్తి చేసుకుంటే మైనారిటీలే కాబట్టి, మాంసం చేసుకునే మైనారిటీలే కాబట్టి వాళ్ళ వృత్తిని కూడా లాక్కొని తన సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొట్టకుండా అంటున్నాడు. అలాగే 6,700 మంది మీద ఎస్సీల మీద కేసులు పెడితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఏ రోజు ఇలాంటివి జరగలేదు. ఈరోజు ఒక సబ్సిడీ లోన్ లేదు. మేము చాలామంది వెహికల్ లోన్స్ అవన్నీ కూడా సబ్సిడీ మీద తీయించాం. అలాగే సబ్సిడీ లోన్స్ చాలా ఉన్నాయి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ. అలాంటివి ఏది ఈరోజు ఆ ఊసే లేదు. ఈరోజు ఎవరన్నా బతకాలనుకునేవాడు ఏది ఎత్తినా నవరత్నాలు నవరంధ్రాలు ఇదే పని అయిపోయింది తప్పితే ఎవరికి అంటే డబ్బు సంపాదించడం నేర్పించమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మీరు అడుగు తినండి, మా దగ్గర పడి ఉండండి వైఎస్ఆర్సీపీ మీరు కమ్ డౌన్ వచ్చేస్తే సొసైటీ నాశనం అయిపోతుంది, తద్వారా కంట్రీ నాశనం అయిపోతుంది. మీకు వెనిజులా మీరు వినే ఉంటారు. వెనిజులా కంట్రీలో సబ్సిడీలో రొట్టె కొనుక్కోవాలంటే 1000 రూపాయలు, ఒక రొట్టె ముక్క కొనుక్కోవాలంటే 1000 రూపాయలు తప్ప కుదరదు. అలాంటి పరిస్థితికి ఈ దేశాన్ని తీసుకుపోదామా? మా పార్టీ ఎప్పటి నుంచో సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. పార్టీకి పెన్షన్ ఇచ్చిందే ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటి పెన్షన్ 35 రూపాయలు రామారావు గారు ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ₹2 కిలో రైస్ ప్రతి కుటుంబానికి 25 కేజీలు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు ఆ రోజున. అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ ఎక్కడ వదిలిపెట్టలేదు తెలుగుదేశం పార్టీ. సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అందరి జనాలు కూడా బాగుండాలని కోరుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అలా కాకుండా నేను బట్టనే నొక్కుతా ఉంటాను, నేను అప్పులు చేస్తూ ఉంటే కాదు. తండ్రి అనేవాడు అప్పు చేయడం కంటే ఆదాయం తెచ్చి కుటుంబాన్ని పోషించాలా. నేను అప్పు తెచ్చి మిమ్మల్ని పోషిస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. సో ఆదాయాన్ని సృష్టించగలిగిన ఏకైక నాయకుడు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. వనరులను ఎలా సృష్టించవచ్చో తెలుసు ఆయనకి. ఈరోజు 7,500 ఎకరాలు మనకు రాజధానిలో మనకు గవర్నమెంట్కి పోగా గవర్నమెంట్తో మిగిలిన 7,500 ఎకరాలు ఉన్నాయి. 7,500 ఎకరాలు ఒక మనిషి చేస్తే ఒక క్యాపిటల్లో ఉంటే ఎంత సంపద సృష్టించవచ్చో మీరు ఆలోచించండి. అది వదిలిపెట్టేసి నేను 3 రాజధానులు పెడతాను, 3 ప్రాంతాల మధ్య రచ్చబెడతాను, ఇవన్నీ చేసి ఏర్పాటు చేసి ఈరోజు ప్రజల మధ్య చిచ్చుపెట్టడం ట్రై చేసి ఆ విధంగా కూడా రాజకీయంగా ఫెయిల్యూర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. కూడా మాకు వద్దంటున్నారు, మీరు రావద్దండి ఇక్కడికి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాక్షన్ గొడవలు తెలియదు, ఈ భూములు లాక్కోవడం తెలియదు, అవతల వ్యక్తిని అమానవీయంగా మారడం వాళ్ళకి తెలియదు. అందువల్ల మీరెవరు ఇటువైపు రావద్దని చెప్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలన్నా, ఇలాంటి సంఘటనలు దౌర్జన్య సంఘటనలు జరగకుండా అన్నా, ప్రజలు శాంతియుతంగా బతకాలన్నా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలా. ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యవసరం, చారిత్రక అవసరం చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆలోచించండి, ఇలాగ జరిగితే మన సమాజం ఎటువైపు వెళ్తుంది. తిరుపతిలో ఒక ఇల్లు పెట్టుకున్నారు,
ఇద్దరు లేడీస్ ఉంటే వాళ్ళు తరిమేశారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలా, కలెక్టర్కి వచ్చే కోర్టుకు కొండి అంటున్నాడు. ఎలా చేయాలి? రేపు మన ఇంటికి కూడా జరిగితే ఏంది ఆ పరిస్థితి? మనం ఎవరికి కంప్లైంట్ చేయాలా? మీ ఇల్లే పెరుక్కున్నా, నేను వచ్చి పెరుక్కున్నా, నాకు బలం ఉంది, నేను పోలీస్ స్టేషన్ మీరు కంప్లైంట్ చేయాలా? పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోండి. ఏం చేస్తాం మనం? ఏం చేయగలుగుతాం చెప్పండి? ఆ పరిస్థితికి రాకుండా ఉన్నా అంటే మనం ఈ వ్యవస్థగా నడవాలంటే, వ్యవస్థలోని ఏ ఇది కూడా నిర్వీర్యం కాకుండా ఉండాలంటే పోలీస్ వ్యవస్థ కానీ జ్యుడిషియరీ కానీ ఏదైనా నిర్వీర్యం కాకుండా దేనికి వేటి పని అవి చేసుకోవాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం అత్యధిక అవసరం. పైగా కులాల మతాలతో మా పార్టీ రాజకీయం చేయదు, ఎప్పుడు కూడా అతీతంగా లౌకికవాదంతో రాజకీయం చేస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు అత్యధికంగా గెలిపించాలని కోరుకున్నా ఈ కాన్స్టిట్యున్సీ జరగడం దారుణం. చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీలో వైకాపా వాళ్ళు ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేయడం, అర్ధరాత్రి లేచి కొట్టడం, అతని రక్తగాయాలు చేయడం చాలా దారుణం. దీన్ని మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే శనివారం రాత్రి శ్రీబండపల్లి ఎంపీటీసీ నామాలప్పపై, శాంతిపురం మండలానికి నామాలప్పపై అమానుషమైన దాడి, అది అమానవీయమైన దాడి కూడా. యాక్చువల్గా కారులో పోతూ ఉండే వ్యక్తిని కొంతమంది గంజాయి, ఈ సారాయికి లోనైన వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి ఆయన అడ్డగించి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన కొట్టి రక్తగాయాలు చేసి ఆయన రక్షణ కోసం పోలీస్ స్టేషన్ పోతూ ఉంటే కూడా మళ్ళీ ఆయన వెనక్కి పిలిపించి ఆయన షర్ట్ ఇప్పించి వైఎస్ఆర్సీపీ బనీని వేసుకొని ఆయన మీద బలవంతం చేయడం ఎంతవరకు న్యాయం? ఈ సమాజంలో ఎవరైనా ఎక్కడైనా ఒంటరిగా పోతుంటారో దొరుకుతారు అందరికి కూడా. అలాగే మనందరికీ జరిగితే ఎలా ఉంటుంది? కొన్ని మేము వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికేమి మనుషులు ఎక్కువ మంది అయితే కొట్టడం గిట్టడం పెద్ద పని కాదు. కత్తి ఎవరికైనా తగ్గుతుంది, బాంబు ఎవరు పేల్చినా పేలుతుంది. ప్రశాంతమైన కుప్పం వాతావరణంలో ఇలాంటివి జరగడం చాలా దారుణం. కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా దౌర్జన్యాన్ని, దమనకాండాన్ని, ఇలాంటి అరాచక శక్తుల్ని కోరుకోరు. చాలా శాంతి కాముతారు. మాకు తెలిసి ఇప్పటిదాకా ఇటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు. చాలా శాంతియుతంగా ఉంటారు. అలాంటి వారిపైన ఈ దాడి, దండయాత్ర ఎంతవరకు సమంజసం? దీన్ని మేమందరం కూడా మా పార్టీ జిల్లా పార్టీ తరఫున అందరి తరఫున కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటివి మళ్ళా పునరావృతం అయితే గౌరవంగా ఉండదు. మేము కూడా అలాంటి చర్యలు దిగాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మనం దౌర్జన్యం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడిపోతారు కాదు. మా నాయకుడు మాకు నేర్పించిన పాట పద్ధతిగా పోవడం, శాంతియుతంగా పోవడం మా నాయకుడు మాకు నేర్పించాడు. వాళ్ళందరూ హిస్టరీలు తీసుకుంటే అందరూ వెనకాల చాలా హిస్టరీలు ఉన్నాయి. గొడవలు గెలవలు చేసేదానికి మేము ఎవరు తగ్గేవాళ్ళం కాదు. కానీ తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతో ఒక శాంతియుతమైన ప్రయాణాన్ని, ప్రజలు ప్రయాణించడాన్ని కోరుకుంటుంది. కాబట్టి మేమందరం కూడా ఆ విధంగానే ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా మేమందరూ ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.